राशन कार्ड बीपीएल कार्ड के जरिए हाउस गिफ्टिंग का काम शुरू कर दिया है, मतलब मकानों की गिनती करना। और ये काम के अंदर हुकूमत अगर कामयाब हो जाती है तो एनपीआर को रोकना बड़ा मुश्किल हो जाएगा। तो मेरी आप सब हजरात से दरखास्त है कि छोटे से लालच के अंदर पूरी कौम को परेशानी के अंदर ना डालें। हम अपने इलाकों के अंदर किसी भी सरकारी नुमाइंदों को ना आने दें। उनको हम जिस मकसद से बाहर आए हुए हैं, जिस मकसद से हमने इस लड़ाई को जिंदा कर रखी है, अगर यही हालात रहे तो हम ये लड़ाई हार जाएंगे। ఈ వీడియో విన్నారు కదా. ఇంతకుముందు మనం నాంపల్లిలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినవాడు, మలక్పేటలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినవాడు వాళ్ళు బహిరంగంగా చెప్తున్నప్పుడు విన్నాం మనం. ఎలక్ట్రిసిటీ బిల్లు మనం కట్టాల్సిన పని కాదు, వాటర్ బిల్స్ మనం కట్టాల్సిన పని కాదు, పోలీసులు మనని పట్టుకోరు, ట్రాఫిక్ చలాన్లు మనకు వేయరు, మేము ఉన్నంత వరకు ఈ పనులు మేము చేయిస్తామని వాడు చెప్పారు. ఇప్పుడు వీడేం చెప్తున్నాడో విన్నారా మీరు? అంగన్వాడీ వర్కర్లు వచ్చినా మీరేమీ చెప్పద్దు, మీకు బీపీఎల్ కార్డు లేకపోయినా మీకేం పర్లేదు, మన ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి. అంటే ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు అంటున్నారు? బంగ్లాదేశ్ నుంచి మీరు తెచ్చుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు అనుకుంటున్నారా? నీకు ఎంతమంది భార్యలు ఉన్నారో చెప్పొద్దు అనుకుంటున్నావా? నీకు ఎన్ని ఉన్నాయో చెప్పొద్దు అనుకుంటున్నావా? ఈ దేశంతో నేను కొట్లాడుతున్నా అని చెబుతున్నాడు వాడు బహిరంగంగా. ఖచ్చితంగా వాడు కొట్లాడుతున్నారు, మనకు అర్థం కావట్లేదు. వాళ్ళ హక్కుల కోసం వాడు నిరంతరం పోటీ పడుతున్నారు. వాడు చేసే పనులు మనకు అర్థమవుతుంది, నాకు అర్థమవుతోంది, మీకు అర్థమవుతోందా? हम लड़ाई जीतने के बहुत करीब हैं, आखिरी जोर और लगाना है, इंशाल्लाह जीत जाएंगे। మనం ఆఖరి ఓవర్లో ఉన్నాం, ఆఖరి 2 బాల్స్లో 6 రన్లు కొడితే సరిపోతుంది. అంటే ఎప్పటికప్పుడు వాళ్ళు యుద్ధానికి సంసిద్ధంగానే ఉన్నారు. మన హిందూ బంధువులకి, గాఢ నిద్రలో ఉన్న వాళ్ళకి ఈ విషయం అర్థం కావట్లేదు. ఇదే అస్సాంలో యువత దేశం కోసం వాళ్లే వెళ్ళి ప్రతి మస్జిద్ని ప్రశ్నిస్తున్నారు, మీ పత్రాలు ఎక్కడ? ఆ చుట్టుపక్కల ఉన్న ముస్లిమ్స్ అడుగుతున్నారు, మీ పత్రాలు ఏవి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు ఇక్కడికి, మీ భారతీయతను మీరు నిరూపించుకోవాలని. ఇక పోలీసు అంటే అక్కడ అస్సాంలో విశ్వశర్మ ఉన్నాడు కాబట్టి వాడు చేస్తున్నాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి చెయ్యడు, అంతకుముందు కేసీఆర్ చేయడు, మళ్ళా రేవంత్ రెడ్డి వచ్చినా మళ్ళా కేసీఆర్ వచ్చినా చెయ్యరు. కాబట్టి భారతదేశంలో ఉన్న గుస్పైటీలు అంటే తెలంగాణ చుట్టూ ఆంధ్ర చుట్టూ ముసుగుతారు. కాబట్టి వాళ్ళని చూసి మనం ఏమన్నా నేర్చుకోవాలా? మీరు మీ సమాధానం పెట్టండి. వచ్చేసి తీసుకొరకు ఉంటారు. మరి రాంబాబు చెరువు, హైదరాబాద్.